ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో శుక్ర మౌఢమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, శుక్ర మౌఢమి అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది, మౌఢమిలో ఏ శుభకార్యాలు చేయొచ్చు, ఏవి చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీ గురువారం నుంచే మార్గశిర మాసం ప్రారంభమైంది. పెళ్ళిళ్ళకు, గృహ ప్రవేశాలకు మార్గశిర మాసం మంచిదే. అయితే 2025 సంవత్సరం నవంబర్ 26వ తేదీ నుంచి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 వరకు అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు శుక్ర మౌఢమి ఉంటుంది. ఈ మౌఢమిని వాడుక భాషలో మూఢమి అని అంటారు. మొత్తంగా 83 రోజుల పాటు ఈ మౌఢమి ఉంటుంది. అందువల్ల మాఘమాసం పూర్తిగా వివాహాది కార్యక్రమాలకు శుభ ముహూర్తాలు లేవు. మౌఢమిని వాడుక భాషలో మూఢమి అంటారు. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది. సూర్యుడికి గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే సూర్యుడికి శుక్రుడికి మధ్య 8 డిగ్రీల దూరము, 10 డిగ్రీల సవ్య దిశలో దూరం కనుక ఉంటే దాన్ని మౌఢమి అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢమి, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢమి వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యుడికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు సన్నగిల్లి బలహీనమైపోతాయి, నీరసపడిపోతాయి. వాటికున్న శక్తి సన్నగిల్లుతుంది. మూఢమి అంటే శుభకార్యాలు చెయ్యడానికి వీలు లేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీన్ని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు. దీన్ని చెడు కాలం అని కూడా చెప్తారు. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణిస్తారు. ఆ రోజులో ఎలాంటి పనులు చేయకూడదు అని. ఏ శుభకార్యాలైనా గురు శుక్రుల గ్రహాల బలమే ప్రాధాన్యం కనుక ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది పండితుల మాట. సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడు. ఆయన శక్తి, కాంతి అనంతం. గురు శుక్రుడు శుభ తేజస్సును కోల్పోవడం వల్ల మౌఢమి సమయంలో శుభకార్యాలను వాయిదా వేస్తూ ఉంటారు. గురుడు, శుక్రుడు అగస్త్యత్వం. మౌఢమి చెందడం అనేది భారతీయ జ్యోతిష్య ముహూర్త శాస్త్రాల్లో అత్యంత ముఖ్యమైన కాలం. ఈ సమయంలో శుభకార్యాలను నిలిపివేయడము అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మూఢం సమయంలో ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం. మూఢం సమయంలో పెళ్లి చూపులు వంటివి నిర్వహించకూడదు. పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది. లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికి వెళ్ళకూడదు. మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పు. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెవులు కుట్టించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు. శంకుస్థాపన చేయడం వంటి కూడా చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడము, సొంత ఇంటికి వెళ్ళి పోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. వ్రతాలు చేయడము, విగ్రహ ప్రతిష్టాపన లాంటివి కూడా చేయకూడదు. ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు కూడా చేయకూడదు. చెరువులు తవ్వడము, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడము,
ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడము ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మూఢం సమయంలో ఏం చేయవచ్చో తెలుసుకుందాం. చిన్న పిల్లలకు అన్నప్రాసన చేయొచ్చు, దూర ప్రయాణాలు చేయొచ్చు, ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు. భూములు అమ్మడము, భూములు కొనడం వంటివి చేయొచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు. రిజిస్ట్రేషను చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. విదేశాలకు వెళ్ళడము, కొత్త ఉద్యోగంలో చేరడం లాంటివి చేయొచ్చు. కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయడము, శ్రీమంత వేడుకలు చేసుకోవడము, దైవ కార్యాలు నిర్వహించడం చేయొచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు కూడా చేయొచ్చు. మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.